చేనేత పెన్షన్లకు సంబంధించి దరఖాస్తులు చేసుకుని వారు ఈ నెల 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందని దుబ్బాక చేనేత పారిశ్రామిక సంఘం చైర్మన్ అంకం మధు అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని చేనేత సహకార సంఘంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వం చేనేతలకు అందజేసే చేనేత పెన్షన్లను చేనేత కార్మికులు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ పెన్షన్లకు జియో ట్యాగ్ కు సంబంధం లేకుండా చేనేత సంఘం అధ్యక్షులు చైర్మన్ అందజేసిన దరఖాస్తు పత్రాలను నింపి పెన్షన్లకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. అధికారులు ప్రభుత్వం సహాయ సహకారాలతో ఏ అవకాశం ఉన్నా చేనేత ప్రతి కార్మికుడికి పెన్షన్ వచ్చే విధంగా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు పాల్గొన్నారు. మా చేనేత సోదరులకు తెలియజేయనది ఏమనగా దుబ్బాక చేనేత పారిశ్రామిక సంఘం నుంచి తెలియజేయనది ఏమనగా ఈ నెల 31 వరకు మన చేనేత పెంచింది చివరి తేదీ అప్లై చేస్తున్న చివరి తేదీ కాబట్టి జియో ట్యాగ్ సంబంధం లేకుండా మొట్టమొదట మీ గ్రామ పంచాయతీలో కానీ దుబ్బాక మున్సిపాలిటీలో కానీ మన అప్లికేషన్లను దుబ్బాక చేనేత సొసైటీ అధ్యక్షుని ద్వారా ఇచ్చిన సర్టిఫికేట్లతో ఫస్ట్ మీరు అప్లోడ్ చేసుకోండి. సార్ని రిక్వెస్ట్ చేసి అప్లోడ్ చేసుకోండి. ఆ తర్వాత ఎంక్వైరీ టైం వరకు కూడా ఏదైనా అవకాశం ఉంటే గవర్నమెంట్ కూడా చూస్తారంటుంది. ఏదైనా అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా మన వాళ్ళందరికీ హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తాము. రేపు పొద్దున 30 వరకు అప్లై చేసుకున్న తర్వాత కూడా మనకు చేనేత జియో ట్యాగ్ ద్వారా ఏడీ ద్వారా ఏదైతే సర్టిఫికేట్ కావాలో ఏడీ ద్వారా కూడా ఏడీ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఫస్ట్ అయితే అప్లోడ్ చేసుకోమని చెప్పడం జరిగింది. తర్వాత ఏదైనా ఉంటే మన చేనేత కార్మికుల కోసం ఏదైనా పాసిబుల్ ఏది ఉన్నా చేసేందుకు మేము అందరం సిద్ధంగా ఉన్నాం. అలాగే మన పాలకవర్గం ఏర్పడే నుంచి కొత్తగా పాలకవర్గం ఏర్పడి దాదాపు నెల రోజుల నుంచి 10 రోజులు అయిపోయింది. దాంట్లో భాగంగా ఇప్పటివరకు మనం ముడి సరుకులు 8 లక్షల ముడి సరుకులు తెప్పించడంతో పాటు ఈ కార్మికులకు ఉన్న వేతనాలు కూడా క్లియర్ చేయడం జరిగింది ఇప్పటి వరకు. అలాగే మన దగ్గర కొత్తగా కార్మికులు మా సంఘంలో మా సహకార సంఘంలో దుబ్బాక చేనేత సహకార సంఘంలో కొత్త వారికి 89 వరకు ఉపాధి కల్పించడం జరిగింది. ఇప్పటి వరకు కొత్తగా ఉపాధి కల్పడం జరిగింది. దాంట్లో భాగంగా దుబ్బాక క్లస్టర్ ఆధ్వర్యంలో ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ దుబ్బాక క్లస్టర్ ఏర్పాటు చేసిందో దాంట్లో భాగంగా ఈరోజు కొత్తగా జుకాట్ చిప్ మిషన్ ఈరోజు పిలిచి చేస్తున్నారు మన వాళ్ళు. దాని ద్వారా కూడా మన చేనేత కార్మికులకు కొత్తగా ఉపాధి లభిస్తుంది. త్వరలో మళ్ళా మహిళా